హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నేను మంజునాథ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయిలింగ్ అనమాట. ఈరోజు వీడియోలో నేను ఆయిల్ ఏదైతే యూజ్ చేస్తానో అది చూపిస్తాను. వచ్చేసి నా ఫేవరెట్ లిస్ట్లో ఒకటి, అంటే నాకు చాలా ఫేవరెట్స్ ఉన్నాయి. సో అందులో అయితే ఈరోజు చూపించే ఒక ఆయిల్ అనమాట. సో ఇది చాలా అంటే చాలా సింపుల్గా చేసుకొని యూజ్ చేయొచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది కొంచెం, అండ్ ఆల్సో హెయిర్ని రీగ్రోత్ అయితే కూడా చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా వీడియోని చూసేయండి లేట్ చేయకుండా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మెజర్మెంట్తో అయితే కూడా చూపిస్తున్నాను, మీరు కూడా కరెక్ట్గా చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్ పారాషూట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అంటే కొబ్బరి నూనె అనమాట, మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇందులో మీ హెయిర్కి ఎంతైతే అవుతుందో అంత అయితే మనం ఆయిల్ తీసుకోవాలి. స్పూన్స్ని బట్టి తీసుకోండి, అప్పుడైతే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అనమాట. సో నేనైతే ముందుగానే ఈ మెంతి పౌడర్ని అయితే చేసి పెట్టుకున్నాను. అంటే ఈ మెంతుల్ని కొంచెం లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని ఈ పౌడర్ని అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇవి అయితే కూడా వేసుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకా మొత్తం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. సో ఇప్పుడు అంతా ఇది కొంచెం కూల్ అయితే అయిపోవాలన్నమాట. సో మెంతులు కూడా చూసారో పౌడర్ చేసి వేసుకున్నందుకు చాలా త్వరగానే ఫ్రై అయిపోయాయి ఆయిల్లో. సో ఇలా మంచిగా మెంతుల్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏంటంటే మీకు టైం ఉండదు అని అంటే ఈ మెంతిని పౌడర్ కూడా చేసి పెట్టుకోవచ్చు మీరు. అంటే ఒకేసారి కొన్ని ఎక్కువ మెంతుల్ని లో ఫ్లేమ్లోనే ఏమీ ఆయిల్ కానీ ఏమి వేయకుండా జస్ట్ మెంతులతో ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసి స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. ఇది అంటే కొంతమందికి టైం ఉండదు కదా, సో వాళ్ళకి ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో టైం ఉన్న వాళ్ళైతే అప్పటికప్పుడే ఫ్రెష్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను చెప్పాను కదా, మీ హెయిర్కి తగ్గట్టు ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ కానీ మీరు ఏదైతే యూస్ చేస్తారో ఆయిల్ అయితే వేసుకోవాలి. అండ్ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆముదం వేసుకోవాలన్నమాట. ఆముదం వేసుకున్న తర్వాత ఈ మెంతి పౌడర్ని వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఇలా చల్లగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ చేసుకున్నాం కదా, సో దాన్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పర్లేదు, మీకు లైట్గా మెంతలు వచ్చినా కూడా ఏం అవ్వదు. కొంచెం హెల్త్కి, హెయిర్కి, స్కాల్ప్ అనేది కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు జల్దీ కూడా ఏం పట్టాల్సిన అయితే అవసరం ఉండదు. సో నిన్న సిరీస్లో మీకు చెప్పాను కదా, అదే నిన్న వీడియోలో అయితే చెప్పాను కదా, కోమ్కి ఆయిల్ కన్నా ముందే మనం కోమ్ చేసుకోవాలి అని. సో అలా అయితే నేను ఆయిల్ మొత్తం కోమ్ చేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ఏం చిక్కులేదు, నీట్గానే ఉంది. సో అందుకే జస్ట్ కొంచెం దూకుంటున్నాను అనమాట. మేము యాజ్ యూజువల్ ఆయిల్ పెట్టేటప్పుడు కూడా 2 పార్ట్స్గా తీసుకోండి, ఎందుకంటే కొంచెం స్కాల్ప్ అనేది మనకి త్వరగా అనేది అబ్జర్వేషన్ అనేది అయితే ఈజీగా చేసుకోవచ్చు మనం స్కాల్ప్కి. ఒకే సైడ్ హెయిర్కి అయితే మనకు కష్టం అవుతుంది కొంచెం హెయిర్ అప్లై చేయాలంటే ఆయిల్ని. ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం లైట్ హీట్లో ఉన్నప్పుడే మనం అప్లై చేసేసుకోవచ్చు. ఇందులో ఏమి ఉండదు, కొంచెం హీట్లో ఉన్నప్పుడే చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఏమన్నా పెయిన్స్, హెడేక్ పెయిన్, స్ట్రెస్ ఉన్నా కూడా ఈ హీట్కి ఆయిల్ మసాజ్కి తగ్గిపోతాయి త్వరగా. మొత్తం హెయిర్ కూడా నీట్గా అప్లై చేసుకోండి. అంటే కొంచెం ఆయిలింగ్ ఎక్కువ పెడితే నైట్ టైంలో చేసుకోండి ఈ ఆయిలింగ్ అనేది, ఎందుకంటే స్లీప్ మోడ్లో ఉంటాం కాబట్టి మన ఈ ఆయిల్ అనేది స్కాల్ప్కి ఈజీగా అబ్జర్వ్ చేసుకొని మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ నైట్ ఆయిల్స్ పెట్టుకొని పడుకోవడమే మేలు, ఎందుకంటే మార్నింగ్ మనము పెట్టుకున్నా కూడా ఏదో ఒక పనిపై ఆలోచిస్తూ ఉంటాం.
సో నైట్ అయితే ఏం ఆలోచన ఉండదు, స్లీపింగ్లో ఉంటాం కాబట్టి త్వరగా అనేది రిజల్ట్స్ వస్తాయి. నేనైతే ఆయిల్ మొత్తం కూడా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే మసాజ్ టైం అనమాట. సో ఫింగర్ టిప్స్తో మంచిగా మసాజ్ చేసుకోండి, ఎక్కువ రఫ్నెస్ హార్డ్గా చేయకండి. 15 to 20 minutes అయితే మసాజ్ చేసుకోండి, అప్పుడైతే బాగుంటుంది. సో ఇప్పుడు మంచిగా బన్ పెట్టేద్దాం. కోమ్ చేయకూడదు చెప్తున్నా, కోమ్ చేయకుండా నార్మల్గానే బన్ అయితే పెట్టేసుకోవాలి. సో ఎస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ఆయిల్ అయితే వీక్లీ 2 times చేయండి చాలు. ఇంకా మీకు టైం లేదు అంటే వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా అప్లై చేసుకోండి, బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. సో ఐ హోప్ మీరు కూడా ఈ రెమెడీని ట్రై చేసి నాకు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉండండి. అంతవరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్. బాయ్.